द न्यू अंडर यशु व्लॉग्स। तो गाइस आज मेरे मामा लोग त्र्यंबकेश्वर और शिरडी जा रहे हैं। वो व्लॉग ज्यादा से ज्यादा देखना और शेयर लाइक कमेंट। అల్లుడు ఇప్పుడే జస్ట్ మనం స్టార్ట్ అయినాం. ఈరోజు డే 1 మనం ఇక్కడ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. తర్వాత మనం మిగతాది షిఫ్ట్ చేద్దాం. ఓకేనా? आठ बजे का एटलीस्ट रात के 8-9 बजे का ही बजेगा। फिर 9 बजे डायरेक्टली निकलेंगे अपन त्र्यंबकेश्वर के लिए। त्र्यंबकेश्वर के लिए निकल के 1.5 घंटा वहाँ से 2 घंटा पकड़ के ఓకే నెక్స్ట్ चकना आइटम ఓకే నెక్స్ట్ ఇది బర్బన్ బర్బన్ తుర్తుర్రే దిస్ ఇస్ కుర్కురే పాప్కార్న్ పాప్కార్న్. ఓకే ఇవన్నీ స్నాక్స్ మనకు అండ్ ఆల్సో లేస్ లేస్. ఓకే నీ ఫీలింగ్ ఎట్లుంది? పొద్దుగా దిగితే సరే బ్రో. నీ చలి బాగుంది చలి బాగుందా బ్రో? ఇంకా ఏ మంచి వస్తుంది బ్రో. నువ్వు చెప్తలేవు, నువ్వు మంచిగా చెప్పు. చలి మంచిగానే ఉంది అదే అంటున్నా. జగన్నాథ్ మహారాజ్ కి నువ్వనా బ్రో? బాబా కి జై. A few moments later. చాముండి చాముండి ఇక్కడ चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। ఏ గాయ చూడండి, మేము ఆల్రెడీ రూమ్లోకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇదిగో మా థర్డ్ ఫ్లోర్ అన్నమాట. థర్డ్ ఫ్లోర్కి ఇక్కడికి వచ్చేసినాం రూమ్లోకి. మా వ్యూ ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు మా వాళ్ళు. ఇక అక్కడ కలిసి చూసుకుందాం. ఓకే ఇక్కడ చూడరా హే గాయస్, ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు ఫొటోస్ దిగుతారు. చాలా ఆకాష్ దిగుతున్నాడు ఫస్ట్. అది ఆకాష్ కనిపిస్తున్నాడు అనుకుంటా. ఆకాష్ని మామలు ఇద్దరు తీస్తారు ఫోటోలు. సదా బ్రో ఉన్న ఇంకా మామ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక 5 ప్లేసెస్ విజిటింగ్ ఉన్నాయి అన్నట్టు. 5 ప్లేస్ లోపల మనం అక్కడికి పోయి అక్కడ మొత్తం విజిట్ చూసి మనం ఏం జరుగుతుందో అక్కడ ఇంకా మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మన వాళ్ళు రెడీ అయిపోయారు ఆల్మోస్ట్. అంటే ఐ మీన్ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇగో ప్రకాష్, అల్లుడు, ఆకాష్ అండ్ సదా బ్రో ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం డైరెక్ట్ మన కోసం అక్కడ క్యాబ్ వెయిట్ చేస్తుంది. మనం క్యాబ్ లెక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్లేసులు అయితే ఎక్కువ బ్రో. ఇప్పుడు మనం ఔరంగాబాద్ పోతున్నాం. ఔరంగాబాద్ కా మళ్ళీ
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన క్యాబ్ వచ్చింది, అందులోకి ఎక్కి ఇప్పుడు మనం సన్నీ సింగపూర్ వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తొవ్వల వైబ్స్ మీకు చూపిస్తాం. ఓకేనా? ఓకే, ఎక్కండి బ్రో. आणि एक ज्योतिर्लिंग म्हटलं ते कुठलं ज्योतिर्लिंग? उष्णेश्वर. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగుతున్నామంటే మేము ఇక్కడ కొంచెం జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇక్కడ మీకు కొంచెం సీనరీ కూడా చూపిస్తాను. అంటే ఇక్కడ మహారాష్ట్ర సైడ్లో ఎలా ఉంటుందంటే, మహారాష్ట్ర సైడ్లో చెరుకు మిషన్ ఉంటుంది కదా, ఆ చెరుకు మిషన్ ఇలా కూడా యూజ్ చేస్తారా అని మీరు కూడా అనుకోవచ్చు. చూడండి, అంటే ఐ మీన్ మీకు ఎప్పుడు చూడలేరు అనుకుంటా, ఇటు వచ్చిన వాళ్ళు మాత్రమే చూసుంటారు మన పల్లెటూరు సైడ్ తప్పించి. నడు बाहर की तरफ. ठीक है चलेगा. वाह, देखो भाई, ये देख फर्क. రేపు సండే గా రేపు త్రింబకేశ్వర్ పోయేది గా, तो చికెన్ బిర్యానీ తినేగా రేపు రాంగ్ అయితే గిట్ట చికెన్ బిర్యానీ తిందాం. తిన్నావనే वो कांच नीचे करना उसका. పెద్దమ్మ ఆయప్పు ఆయప్పు. చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ వైబ్స్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మేము ల్యాండ్ అయినాం.
చూసినట్లయితే మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ వ్యూ అండ్ విజిబిలిటీ మనం చూపిస్తాం తర్వాత వీడియోలో. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ మనకి ఇక్కడ స్పెషాలిటీ అంటే కొండెంగలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి, కొండెంగలు అవి కోతులు కావు. బాల హనుమాన్ టెంపుల్ అంట, మనకు కూడా తెలియదు. ఫస్ట్ ఇప్పుడు మనం వెళ్దాం. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎలా ఉంటుందో తెలియదు. లోపల ఫ్రెండ్స్, ఇది టెంపుల్ లోపల. జై శ్రీరామ్. అది అసలు కొండెంగం, దాని ఫేస్ చూడండి, కొండెంగం. ఇవన్నీ మొత్తం కొండెంగాలే. हाय गाइस, वी आर कमिंग मंदिर का भद्रा हनुमान जी टेम्पल लोकेटेड इन दौलताबाद. 150 रुपया देगा. So guys, at present we are near Maruti Mandir and now we are going towards Ellora Caves. So once we reach over there, we'll show you the location and then we can go forward the process and everything. Let's go.